హాయ్! హలో! నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మేమైతే హైదరాబాద్‌లో ఉన్న ఒక ప్లేస్‌కి అయితే వెళ్తున్నామండి. దానికోసమే ఇలా రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్‌గా ఈ వ్లాగ్‌లో చెప్తాను. సో చాలా రోజుల తర్వాత మేమైతే ఇంకా వెళ్దాము అని ఒకసారి డిసైడ్ అయ్యాం. కానీ ఈ వీడియో కొంచెం డిలే అయింది పెట్టడానికి. సో బట్ అయినా కూడా పెడతాను. చాలా ఇంట్రెస్టింగ్‌గానే చూడండి. సో నెక్స్ట్ అయితే ఇలా ఎందుకు ప్లాన్ చేశాము అంటే అనుకోకుండా ఆర్యాన్ష్ ఒకటి అడిగాడు మమ్మల్ని. సో మాకప్పుడు అనిపించిందనమాట, నిజంగా వాడికి ఆ ప్లేస్ చూపిస్తే ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ద రైట్ టైం అనిపించింది. సో అందుకనే మేము ఇంకా ఉన్న పలంగానే కొంచెం టైం అంటే చూసుకొని అటు ఇటుగా వీలుగా ఉన్నది ఓకే అన్నట్టుగా అనుకొని స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికో తెలుసా అండి, నెహ్రూ జులాజికల్ పార్క్, అదే అండి జూ పార్క్కి వెళ్ళాము. సో చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను నేనైతే. ఆల్మోస్ట్ 2 టైమ్స్ వెళ్ళాను. అప్పుడు అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు 7th or 8th ఆ టైంలో మమ్మీ డాడీతో వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత మా చుట్టాలు అంటే మా ఆడపడుచు, అత్తమ్మ, మామయ్య వాళ్ళు అందరితో వెళ్ళాను. నెక్స్ట్ ఇదే ఫస్ట్ టైం మళ్ళీ పిల్లలు వచ్చే తర్వాత పిల్లల్ని తీసుకొని, అంటే కవ్యాంష్కి కూడా ఇప్పటి వరకు చూపించలేదండి. సో అలాగే పెండింగ్లో ఉండిపోయింది. బట్ ఆర్యాన్ష్ అడిగాడు, అదే టైంలో నాకు అనిపించింది నిజంగా ఇలా చూపించాలని. ఫస్ట్ అయితే ఎంట్రీ వెళ్ళగానే ఇట్లా ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. సో మనకైతే ఎంట్రన్స్ ఫీజు కూడా ఉంటుంది. అది పిల్లలకైతే 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే నో ఫీజ్ అండి. 5 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ నుంచి 12 ఇయర్స్ వరకు 80 రూపీస్ అంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఇలా మేమైతే తీసేసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక రూట్ మ్యాప్ లాగా మనకు అక్కడ డిస్ప్లే అవుతుందండి. సో మనకి ఎలా అంటే ఎలా వెళ్ళాలి, ఎలా అంటే ఇంత పెద్దగా ఉన్న జూ పార్కులో ఏ రూట్లో వెళ్తే ఏమేమి ఉంటాయి, యానిమల్స్ కానీ ఏవి ఉంటాయి అనేవి మనకు కొంచెం క్లియర్గా అక్కడ డిస్ప్లే అయ్యేలాగా పెట్టారు. సో అది కూడా మనకు యూజ్ అవుతుంది. అలా చూసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏంటంటే మోటార్ అంటే బ్యాటరీ వెహికల్స్ అంటారు కదా, ఎవరైనా నడవని వాళ్ళకు మొత్తం జూ పార్క్ మొత్తం చూడడానికి ఇక్కడ ఎంట్రీ ఫీజు ఒకటి తీసుకోవాలి. తీసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో మేమైతే టాయ్ ట్రైన్కి వెళ్ళాం. అంటే టాయ్ ట్రైన్ అంటే ఏంటంటే ఒక ట్రైన్ లాగా ఉంటుంది. దాంట్లో వెళ్తే జూ పార్క్ మొత్తం చూపిస్తారనమాట. ఇంకా మనకు ఒక రౌండ్ వేసినట్టుగా మొత్తం వేస్తారు. సో దీనికి కూడా టికెట్ ఉంటుందండి. పిల్లలకైతే 80 రూపీస్ 40 రూపీస్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ ఉంటుంది. అంటే దీనికి కూడా 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి నో టికెట్. 5 ఇయర్స్ అబోవ్ టు 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే 40 రూపీస్. సో మేమైతే ఇలా తీసేసుకున్నాం. కానీ ఎక్కడ చూసినా కూడా మనకు కొంచెం డిస్ప్లే అయ్యేలాగా ఇట్లా బోర్డులు ఉంటాయండి. మనకి ఎక్కడ ఏ వేలో వెళ్తే ఇక్కడ ఏమేమి ఉంటాయని అలా డిస్ప్లే కూడా చేస్తుంటారు. సో మాకైతే టాయ్ ట్రైన్కి టికెట్స్ తీసుకోవడం జరిగింది. సో వెళ్తున్న దారిలో కొంచెం ఇలా ఏమేం కనిపిస్తాయా అన్నట్టుగా చూస్తూ వెళ్తున్నాం అనమాట. సో మాకైతే పెద్దగా ఏం కనిపించలేదు. బట్ ఎందుకంటే ఫస్టే టాయ్ ట్రైన్ది ఉండడం జరిగింది. సో వెళ్ళగానే మాకు టాయ్ ట్రైన్ది ఎక్కడానికి వెయిట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో పిల్లలకైతే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. ఆర్యాన్ష్కి, కవ్యాంష్కి, వాళ్ళకే కాదండోయ్, నా వాయిస్ వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది కదా, మీకు కూడా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే వెళ్ళిపోయాము. ఇలా అయితే టాయ్ ట్రైన్ వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా వెక్కేసి అలా కూర్చొని కంతా చూస్తున్నాం అనమాట. అంటే సో ఏంటంటే ఇక్కడ మనకు జూ పార్క్లో నడవని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకైనా చూడాలి అనుకుంటే వెహికల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అందులో మొత్తం తిప్పి చూపిస్తారు. సో ఇలాంటి అలాగే కాకుండా ఇలా టాయ్ ట్రైన్స్ అని కూడా ఉంటుంది. అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ పెద్దవాళ్ళు అలా అందరూ కలిసి ఒకసారి మళ్ళీ జూ పార్క్ అంతా ఒక రౌండ్ వేసినట్టుగా వెళ్తూ ఉంటుందన్నమాట ట్రైన్. సో అలా వెళ్ళే దారిలో ఇలా అందరినీ చూస్తూ మనకేమేం కనిపిస్తున్నాయో అవన్నీ కొంచెం చూస్తూనే వెళ్తూ ఉంటాం. చాలా ఫాస్ట్గా ఏమి వెళ్ళదండి, కొంచెం స్లోగానే వెళ్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలకి మోస్ట్లీ అలాంటి చిన్న చిన్నవి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ మోర్గా ఉంటుంది కదా. అలాంటివి నేను
వాళ్ళకి ఇవ్వాలనుకుంటాను. బట్ పెద్దగా ఏం లేదులేండి. నాకు విజిబుల్గా అంటే నాకు పాసిబుల్గా ఉన్నదానికి నాకు దగ్గరలో ఉన్నవిగా వాళ్ళకి ఎవ్రీ టైం ఇవ్వాలని అనుకుంటాను. సో బట్ ఇక్కడ కూడా అలాగే జరిగింది. సో ఈ జూ పార్క్ కొంచెం హిస్టరీ చెప్తానండి, ఏం లేదు. బట్ ఇదేంటంటే ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది October 6th 1963లో స్టార్ట్ చేశారనమాట. అది కూడా నెహ్రూ పేరు అప్పుడు మన ప్రధానమంత్రి నెహ్రూ గారే కాబట్టి ఆ పేరు మీద అలా చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ అయితే ఈ జూ పార్క్ అంతా 380 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఉంటుందంట. అంత పెద్దగా ఉంటుంది. అయితే కొన్ని మనము అన్నీ కవర్ చేయడానికైతే బట్ టైం టేకింగే అవుతుంది. మోస్ట్లీ మార్నింగ్ 10కి అలా వెళ్ళిపోతే బాగా ఫుల్గా టిఫిన్ చేసేసి వెళ్ళిపోతే ఇంకా ఫుల్గా మనమైతే ఈవినింగ్ 6:30 వరకు కంప్లీట్ చేయడానికైతే సాధ్యమవుతుందండి. బట్ మేము వెళ్ళింది అయితే కొంచెం 12కి అలా వెళ్ళాంలేండి. కొద్దిగా అక్కడెక్కడ మిస్సింగ్ అయ్యింది. బట్ ఓకే, అయినా పిల్లలు బాగా నేను మా వారు అందరం అన్ని కవర్ చేయడానికైతే ట్రై చేస్తాము. ఇందులో అన్ని చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇది మంకీ కూడా చూసావా? అప్పట్లో అంటే స్టార్ట్ చేసినప్పుడు ఈ జూ పార్క్లో 1500 రకాల జంతువులు ఉన్నాయంట. యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, సర్పాలు కానీ, అలా అన్ని టైప్స్ ఆఫ్ అన్ని ఈ జూ పార్కులు అయితే చాలా చాలా ఉన్నాయట అండి. సో ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. కానీ అప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఓన్లీ ఎంట్రీ ఫీజు ఒకటే ఉండదు. టాయ్ ట్రైన్కి బట్ ఈ మోటార్ వెహికల్కి అయితే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కొన్ని చూడాలన్నా దానికి కూడా వాళ్ళు టికెట్స్ పెట్టారనమాట. సో ఎలా అంటే సరీసృపాలు అంటారు కదా, పాములు, అలా వాటిని చూడాలన్నా, ఈ బటర్ఫ్లైస్ టైప్స్ అవి చూడాలన్నా ఇలా అన్నిటికీ టికెట్స్ ఉన్నాయి. కొన్ని ఎంట్రన్స్ అంటే లోపల కూడా అలా పెట్టారు. సో మేమైతే ఇలా టాయ్ ట్రైన్లో అన్నీ కవర్ చేసుకుంటూ ఉన్నాం. మోస్ట్లీ అంత కవర్ అవుతుందండి. కానీ దగ్గరికి వెళ్ళి చూసే అంత టైం అయితే ఉండదు. బట్ అందులోనే కూర్చొని అలా ఫీల్ అవుతూ అలా అన్నీ చూస్తూ ఉండొచ్చు చాలా దగ్గర నుంచి. అసలు ఒక్కొక్కటి చూస్తుంటే ఆర్యాంష్ కవ్యాంష్ అయితే ఎగ్జైట్మెంట్, ఇంకా వాళ్ళను అసలు ఆపలేకపోతున్నాం. అమ్మ అని చిన్నోడు పెద్దోడు ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఆ వాడి వయసుకి ఇప్పుడు చూస్తే గుర్తుంటుందో లేదో అన్న ఒక ఏమీ లేదండి. ఎందుకంటే చాలా బాగా క్యాప్చర్ వాడి హార్ట్లో ఉండిపోయింది. వచ్చాక కూడా రిటర్న్ వచ్చాక కూడా ఇప్పటికీ వాడు అదే చెప్తూనే ఉన్నాడండి. ఎన్ని చెప్తాడో, చాలా రకాల యానిమల్స్ని చూశాను నేను, ఇవి చూశాను, అది అలా అంది, ఇది ఇలా అంది, అలా చెప్తూనే ఉంటుంటాడు. అసలు నాకు కూడా అదే అనిపించింది, ఏంటివి మేము చూపించినప్పుడు నిజంగా కరెక్ట్ టైంలో చూపించామే అని అనిపిస్తుంది. బట్ ఇలా అన్ని రకాల టైప్స్ ఆఫ్ యానిమల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఏ యానిమల్ చూడడానికి వెళ్ళినా కూడా మనకు ఒక బోర్డ్ లాగా డిస్ప్లే అవుతుంది. అంటే ఆ యానిమల్ నేమ్ ఏంటి, యానిమల్ అంటే ఎన్ని రోజులు అది స్టేగా ఉంటుంది, ఇలా అన్ని టైప్స్ దాని మీద నోట్ చేసినట్టుగా డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ కూడా మేము అలాగే చూస్తుండండి. చూయించే కోతి వచ్చేసి సింహం కోతి అంట. సో కొంచెం అంటే ఆ సింహంకి ఎలా ఉంటుందో జూల్లాగా అలాగా ఫేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూయించే మంకీ అలా ఉంటుంది. సో అలా చూడగానే మంకీయా కాదా అని ఆర్యాన్ష్కి అయితే ఏంటి ఇదమ్మా అన్నట్టుగా అయిపోయాడు. అయితే మేము కూడా కొంచెం అదేంటి అనేది మాకు తెలియలేదు ఫస్ట్. బట్ మేమేం చేసామంటే అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ ఆల్రెడీ పెట్టారు కాబట్టి దాని మీద చదివి అలా వాడికి చెప్పడం జరిగింది. చాలా మటుకు మేము అలాగే చేసామండి. ఎందుకంటే మాకు కూడా పెద్దగా అంటే కొన్ని మటుకే మనం అంటే అవి ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకుంటాం. ప్రతిదీ మనకు ఇలా నేమ్స్ అయితే మనకు సైన్స్ పరంగా కానీ వాటి నేమ్స్ కానీ మనకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. సో అలాంటి టైంలో మనకు ఆ డిస్ప్లేస్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. కొంచెం టైం టేకింగ్ అయినా కూడా బట్ అదే టైంలో మనం అలా చదువుతూ అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకు చెప్తూ ఉంటే
ఆ క్యాప్చర్ అనేది వాళ్ళలో ఉండిపోతుంది. సో అలాగే చేసాం మేము కూడా. ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే బటర్‌ఫ్లై పార్క్ అండి. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బటర్‌ఫ్లైస్ అయితే ఉంటాయి. మేము ఆల్రెడీ చూసాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు కూడా పిల్లలకి చూపిద్దామని వెళ్తున్నాం. దీనికైతే కొంచెం ఎంట్రీ ఫీజు ఉంటుంది. బట్ ఎంత అనేది నాకు కూడా తెలీదు. సో వెళ్తుంటే సడన్‌గా ఒక ఏడుపు వినపడ్డది. ఏంటా అని చూస్తే అక్కడ హనీ బీ కుట్టిందని ఒక పాప ఏడుస్తుంది. సో అది తెలియంగానే నాకు కొంచెం కంగారేసి వద్దు అని చెప్పేసి బ్యాక్‌కొచ్చేసాం. బట్ ఓకే, పిల్లలకైతే చూపియకపోయినా ఇంకా నాకైతే కొంచెం వద్దనిపించింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇక్కడ టైగర్ ఉంది. సో ఈ టైగర్ వచ్చేసి బెంగాల్ టైగర్ అనమాట. ఫస్ట్ ఇంకా వెళ్ళిన తర్వాత టాటాయిస్, మంకీస్ ఇలా అన్ని టైప్స్ కొన్ని చూశాక ఆర్యాన్స్కి ఫస్ట్ కనిపించిన టైగర్ ఇదేనండి జూలో. సో ఫస్ట్ అయితే చూడగానే ఎక్కడుంది అన్నట్టుగా వెతుక్కున్నాడు. అది కొంచెం పైన అప్లో ఉంది, కానీ చాలా మటుకు ఆ రోజు టైగర్స్ కానీ యానిమల్స్ అన్ని యానిమల్స్ కొంచెం సపోర్టివ్గానే ఉన్నాయండి. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు కొంచెం సమ్మర్ టైంలో వెళ్ళాం. సో ఆ టైంలో ఏంటంటే అవి ఎక్కువగా బయటికి రావు. ఇప్పుడు వెళ్ళింది కొంచెం వింటర్ టైము, అది రెయినీ టైం, అంటే మన రెయినీ సీజన్ కాబట్టి కొంచెం క్లౌడీగా ఉన్న కొంచెం వెదర్ అయితే దానికి సపోర్టివ్గా ఉంటున్నాయి కాబట్టి కొంచెం వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలోనే మనం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కూడా, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకు సిచ్యువేషన్ని బట్టి మనం కూడా హ్యాండ్లింగ్ చేస్తే బాగుంటుందండి. ఎవరైనా, అది ప్రతి ఒక్కరికి కాదు, బట్ ఇంపాసిబుల్ అవ్వదు, కానీ పాసిబుల్ అయినప్పుడు సో అలాంటి టైంలో వెళ్ళడం బెటర్. అయితే నాకు తెలిసి పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం వెదర్ని చూసుకొని వెళ్తేనే బెటరు. మాకైతే చాలా బాగా ఆ డే బాగా సపోర్ట్ చేసింది. రెయినీ సీజన్ అయినా కూడా మాకైతే ఆ రోజు అక్కడ వర్షం ఏం పడలేదండి, రెయిన్ అయితే అంతగా లేదు. సో పిల్లలైతే ఇలా ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. తర్వాత లయన్ని చూశారు. ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ని చూస్తున్నారో మొత్తం కవర్ చేయడానికి మనకు కూడా ఓపిక ఉండాలి. బట్ పిల్లలతో అన్నప్పుడు అంటే చాలామందికి ఏంటంటే పిల్లల్ని తీసుకొని హ్యాండ్లింగ్ చేయాలన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ లాగా కొంచెం ఒక ఉండదు. బట్ వాళ్ళకి అది మెంటల్గా మనం కూడా కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి, ప్రిపేర్ అయ్యే వెళ్ళాలండి. సమ్ టైమ్స్ కొంచెం చిరాకుగానే ఉంటుంది, బట్ కానీ పిల్లలకి ఇలాంటి మూమెంట్స్ని మళ్ళీ మళ్ళీ ఇవ్వాలంటే మనకు కూడా టైం సరిపోదు. సో మేము ఇక్కడ చూపించేది చిరుత పులి అంటారు కదా, అది చూపిస్తున్నాం. అదైతే భలే రౌండ్లు కొడుతుందండి. ఎంతసేపు ఉన్నా అట్లా రౌండ్ తిరుగుతుంది వస్తుంది. అలా చాలా బాగా పిల్లలైతే చూస్తూనే ఉండిపోయారు, చాలాసేపు అక్కడే ఉన్నారు. బట్ ఇంకా సరే, ఇంకా కూడా కవర్ చేయాలి కదా అని చెప్పేసి మేమే మళ్ళీ తీసుకెళ్ళడం స్టార్ట్ చేసాం. ఎక్కడ ఏవి చూసినా చాలాసేపు స్టాచ్యూలా నిల్చునిపోతున్నారు. ఏంటి ఇంకా మేమే కొంచెం పుష్ ఇచ్చేసి ఇంకా పుష్ చేసేసి పదండి పదండి అన్నట్టుగా అలా ఫస్ట్ మా వారు తర్వాత నేను, అలా కొంచెం నేనైతే క్యాప్చర్ చేస్తూ పిల్లల్ని క్యాప్చర్ చేసుకోవడానికి కొంచెం నాకు సరిపోతుంది. బట్ వెనకాల నుంచి మా వారు పుష్ చేయకపోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం. సో ఇలా అయితే చాలా కవర్ చేసాం ఆ రోజు. చాలా అంటే అందరికీ ఓపిక ఎక్కువనే ఆ రోజు. చాలా ఎందుకో తెలియదు కానీ ఆర్యాన్ష్ కూడా చాలా సపోర్ట్ చేస్తాడు ఆ రోజు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. చూసినంతసేపు ఇదేంటమ్మా అదేంటి ఇక చూడు ఇక్కడ ఏమో ఉంది అన్నట్టుగానే చూస్తుంటాడు. అయితే ఇక్కడ చూపించే జిరాఫీ చూడండి, చాలా చిన్న కామెడీ అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు అది కదలలేదు. అది నిజంగా జిరాఫియా లేకపోతే టాయ్ అన్నట్టుగా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అడిగారు. సో అప్పుడు భలే నవ్వుకున్నాం. అదే గుర్తొచ్చింది, అదే ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా ఆర్యాన్ష్కి కవ్యాన్ష్కి చెప్పాను నేను ఆ రోజు. సో నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్జైట్మెంట్ ఆగని ఒక ప్లేస్ అనమాట, అదే క్రొకడైల్స్. ఆర్యాన్ష్కి భలే ఇష్టం అనమాట క్రొకడైల్స్ అంటే, చాలా చాలా ఎగ్జైట్మెంట్, అసలు చూడాలి వాటిని అన్నట్టుగా ఉంటాడు. వాడు ఎగ్జైట్మెంట్ తగ్గట్టుగానే అక్కడ సిచ్యువేషన్ క్రొకడైల్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి. చాలా టైమ్స్ అంటే లాస్ట్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు నాకు ఇంతగా అంటే ఇన్ని కనిపించలేదు. బట్ ఈసారి మాత్రం అదేంటో తెలియదు కానీ ఎన్ని ఉన్నాయో క్రొకడైల్స్ అసలు చూస్తుంటే ఒక్కసారిగా ఇట్లా వణుకు పుట్టినట్టుగా అనిపించింది. అదేదో అంటారు కదా మనకు ఒక అంటే ఏదో రకమైన అనిపించేస్తుంది కదా, అలా అనిపించేసింది సడన్గా. ఒక్కసారిగా చూసేసరికి ఏంటి ఇన్ని ఉన్నాయా, నో కౌంట్ అండి, కౌంట్లెస్. అంటే ఎట్లా కౌంట్ చేయాలో తెలియట్లేదు. ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ లోపల ఉన్నాయి,
బట్ ఎన్ని అనేది కౌంట్ చేయడానికి మనకు కళ్ళకి కనిపించవండి, అలాగా ఉన్నాయి. సో వెళ్ళగానే పిల్లలు మాత్రం అయితే ఎంతగా చూస్తున్నారో, అవి చూడమ్మా, ఇది చూడమ్మా, ఇలా డాడీ, అది డాడీ. అబ్బాబ్బా, అసలు నాకైతే నిజంగా ఇంకా అసలు ఏంటా అన్నట్టే అనిపించింది. కొన్ని క్రొకడైల్స్ చూపిస్తాను చూడండి, అసలు అవైతే కొంచెం మౌత్ ఓపెన్ అయినట్టుగా ఓపెన్ చేసుకొని ఇలా అన్ని ఉన్నట్టుగా పెట్టాయి కొన్ని అయితే. ఎక్కడ అమ్మో ఎన్నున్నాయి? అక్కడున్నాయి, ఇక్కడున్నాయి, అక్కడున్నాయి, అన్నీ ఉన్నాయా? అమ్మో ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి? ఇది ఇది వేరు వేరు. ఓ ఏ కదులుతుంది నిజంగా, వావ్ కదులుతుంది కదా. అరే మళ్ళీ అయిపోయింది. చూసిన చూసిన అది చాలా పెద్దగా ఉంది, అసలు నోరు తెరిచింది. ఎన్నున్నాయి? చాలాసేపు అక్కడే ఉండిపోయామండి, పిల్లలకి చూపిస్తూ, మేము చూస్తూ, కొంచెం అది మూవ్ అవుతున్నాయంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా చూస్తూ, నోరు తెరుచుకున్నది ఎంతసేపు నోరు తెరుచుకుంటుంది అన్నట్టుగా ఎగ్జైట్మెంట్ అయితే ఆగలేదు అసలు. అలాగే ఇక్కడ చూపించేవి చూడండి, వీటిని ఏమంటారు, మనకి ఎక్కువగా స్నో ఉన్న ఏరియాస్ వాటర్లో ఉంటాయి, మన నీటి గుర్రాలు అంటారు కదా. సో అలాంటి టైప్ ఆఫ్ యానిమల్స్ అనమాట. ఇవైతే 2 ఉన్నాయి లోపల. వాటిని పోగానే ఇంకా ఆర్యన్స్ అయితే చూస్తున్నాడు, ఏంటమ్మా ఇది, ఇదేంటి డాడీ అని అడుగుతున్నాడు. ఇంకా అది కూడా మేము కొంచెం ఆ బోర్డు, డిస్ప్లే అయిన బోర్డుని చూసి చెప్పగలిగాము. సో అవైతే కొంచెం ఒక రకమైన ఒక టైప్స్ ఆఫ్ లాగా వెయిట్ చేస్తున్నాయి. ఏంటా అంటే అక్కడ ఒక చిన్న సౌండ్ లాగా వినిపించింది వాటికి, అది మేము క్యాప్చర్ చేయలేదు. అంటే మేము తెలీదు, ఎందుకంటే వాటికి అది ఫీడింగ్ టైం అంట. సో అంటే వాళ్ళ ఫీడింగ్, అదే జూ పార్క్లో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫీడింగ్ చేస్తారు కదా, అలా వచ్చి ఆ ఫీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. వెంటనే ఇంకా సౌండ్ వినగానే అవి వచ్చి ఇలా ఇంకా పైకి, అంటే మన ఫేస్ని పైకి పెట్టేసి వాటి ఫేస్ని చూస్తున్నాయి అనమాట. అది కూడా ఇంకా ఆర్యాన్ష ఏంటమ్మా అన్నట్టు చూస్తుంటే సడన్గా కొన్ని ఫిషెస్ వేసేసి వెళ్ళిపోయాడు. వాటికి ఇంకా వేయంగానే అవి లాక్కొని పట్టుకొని తీసేసుకొని తింటుంటే అవి కూడా చూడడం చాలా థ్రిల్గా అనిపించింది. అంటే ఇలాగ చేస్తాయా, ఇలాగ ఉంటుందా, ఏవైనా మనకు అంటే న్యాచురల్గా చెప్పాలంటే కొన్ని ఛానల్స్ ఉంటాయి కదండి, న్యాచురల్ జిరాఫిక్స్ ఛానల్స్, అలా చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం. సో అలాంటి ఛానల్ చూస్తున్నంతసేపు అరే ఎలా క్యాప్చర్ చేస్తారు, ఎలా తీస్తారు వీళ్ళు, అంత లాంగ్ డిస్టెన్స్లో ఎలా చేస్తారు అని అంత క్లీన్గా కనిపిస్తుంటాయి కదా. బట్ అలాంటివి మనము అవి క్లియర్గా దగ్గరగా ఉన్నప్పుడు చూస్తుంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అదే మేము చేసాం ఆ రోజు. సో అలాగా అన్ని టైప్స్ ఆఫ్ని చూడడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద చూడండి, ఇంక ఎలిఫెంట్ అంటే ఆర్యాన్ష్కి చాలా ఇష్టం. గణేష అంటాడు ఎలిఫెంట్ని ఎప్పుడైనా, ఎందుకంటే ఆయన వచ్చింది అక్కడి నుంచి అని చెప్తూ ఉంటాంలేండి. సో అందుకని అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే ఇప్పుడు సఫారీ ఉంటుంది, అంటే లోపల లయన్స్ కానీ టైగర్స్ కానీ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. వాటిని చూడడానికి మనకి ఇలా ఒక వెహికల్లో తీసుకెళ్తారు. అయితే దీనికి కూడా ఫీజు ఉంటుంది. అయితే పిల్లలకైతే 5 years to 12 years పిల్లలకైతే 100 rupees ఛార్జ్ చేస్తారు. అది నాన్ ఏసీ బస్సెస్ అయితే. ఏసీ బస్సెస్ అయితే కొంచెం డిఫరెంట్, ఒక 50 rupees ఎక్స్ట్రా ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 150 rupees అండి పర్ హెడ్. సో మేము కూడా అలా టికెట్స్ తీసుకొని వెయిట్ చేసి బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే చాలామంది ఒక బస్సులో కూర్చున్న తర్వాత అప్పుడు మళ్ళీ పంపిస్తారు. అలా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ సఫారీకి వెళ్ళే ముందు ఇట్లా ఎంట్రీ అనేది ఒక 2 gates ఉంటాయి. ఫస్ట్ ఒక గేట్ ఓపెన్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సెకండ్ గేట్ని ఓపెన్ చేస్తారు. ఇది చూస్తుంటే మాకు RRR మూవీ ఐడియా ఉంది కదండి, ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, లోపల వచ్చి పాపని తీసుకెళ్లే సీన్లో అలాంటి సీన్, ఫస్ట్ గేట్ తర్వాత సెకండ్ గేట్ అని అలా అనిపించింది నాకైతే ఫస్ట్ చూడంగానే. సో నెక్స్ట్ అయితే అలా ఏదో దాంట్లోకి వెళ్ళిపోతున్నాము ఫారెస్ట్లోకి అన్నట్టుగా అనిపిస్తుంటుంది అది ఆ మూమెంట్ మనకి. సో పిల్లలు కూడా చూస్తూనే ఇంకా అట్లా కూర్చొని చూస్తూనే ఉన్నారు, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏమొస్తాయి అలా. అంటే మనము ఆ టైంలో వెళ్ళినప్పుడు మనకు సడన్గా పక్క నుంచి అయినా రావచ్చు,
లేదంటే అలా ఓపెన్ ఏరియాలో అయినా ఉండొచ్చు. అంటే మాకు కొన్ని అయితే ఓపెన్ ఏరియాలో లేవు. ఇలా వెళ్ళగానే ఫస్ట్ అయితే కొంచెం వాటికి సెక్యూర్డ్గా ఉండడానికి కోసం అలా అంతా కంచెలాగా వేశారు. అలాంటి దాంట్లో చూడాల్సి వచ్చింది, లయన్స్, టైగర్స్ అలా. సో అలా ఏంటంటే ఆ ఫీల్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే ఫారెస్ట్లో వెళ్తున్న మూమెంట్ మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్న ఒకటి ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే నార్మల్ డేస్లో అయితే నాన్ ఏసీ బస్లో వెళ్తే బెటర్గా ఉంటుంది. ఒకవేళ సమ్మర్ టైం అనుకోండి ఏసీ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పిల్లలున్నా పెద్దవాళ్ళకైనా కొంచెం బాగుంటుంది. సో అందుకే నేనేంటంటే కొంచెం క్లియర్గా చెప్తే బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా ఫస్ట్ అయితే జూ పార్క్ వెళ్ళేటప్పుడు కొన్ని టిప్స్ తీసుకోండి. ఏంటంటే వేసుకునే డ్రెస్సెస్ కానీ కొంచెం కాటన్ వేర్ లాగా ఉన్నవి వేసుకోవడం బెటర్. ఎందుకంటే సమ్మర్ అయినా రెయినీ సీజన్ అయినా, మేము వెళ్ళింది రెయినీ సీజనే కాబట్టి అప్పుడు కూడా మేము కొంచెం కాటన్ టైప్ లాగానే వేసుకున్నాం. ఎందుకంటే అక్కడ కొంచెం సన్నీగానే ఉందండి, చాలా సన్నీగా ఉంది, చాలా మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని క్యాప్స్ కూడా మోస్ట్లీ తీసుకెళ్ళండి, స్కార్ఫ్ తీసుకెళ్ళండి, కొంచెం వాటర్ బాటిల్స్ అలా అక్కడ కూడా ఉంటాయి, క్యారీ చేయండి, కొంచెం ఫుడ్ కూడా క్యారీ చేయండి. సో ఇక్కడ చూపించేది చూడండి, ఇక్కడైతే మొత్తం పెద్ద ఒక జింకల మందే ఉంటుందండి. చూడండి అలా మొత్తం ఎలా చాలా జింకల మంద అలా కనిపిస్తుంటాయి ఎక్కువగా. సో నెక్స్ట్ అయితే ఇంకొక ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా 2 గేట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒక గేట్ తీస్తారు, ఆ తర్వాత సెకండ్ గేట్. ఇదేంటి పెద్ద తదంగమే ఉందన్నట్లు ఫీల్ అవుతున్నారా? అదే అండి, మేము కూడా ఆ రోజు అలాగే అనుకున్నాం, ఏంటి ఇంత సెక్యూరిటీగా చేస్తున్నారా ఇది అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళగానే చూస్తే మాకేం కనిపించిందో తెలుసా, ఒక టైగర్ పడుకొని మా పక్కనే కూర్చొని ఉంది. అంటే అది నిద్ర కూడా పోలేదు, బట్ అది పడుకొని ఉన్నట్టుగా, కొంచెం సెటిల్ అయినట్టుగా. దాన్ని చూడగానే మాకైతే నిజంగా దాన్ని ఓపెన్ చేశారు, అది లోపల లేదు, బయటే ఉంది. అమ్మో దాన్ని ఎలా ఓపెన్ చేశారు, అది బయటే ఉంది, మనకి అది మీదికి రాదా, బస్ మీదికి రాదా అన్న ఒక ఇంకా ఎట్లా అయిపోతున్నామంటే ఇంకా ఆర్యాన్ష్ అయితే లేచి అరుస్తున్నారు, అరవద్దు అని చెప్పి మళ్ళీ డ్రైవర్ మనకు హింట్ ఇస్తాడనమాట. ఎక్కువగా అరచడం కానీ గోల చేయడం, ఎక్కువ క్యాప్చరింగ్ చేయడం కానీ చేయకూడదట. సో వాటిని అలాగే వదిలేస్తే అవి దారిన అవి, మన దారిన మనం అలా సేఫ్ మోడ్లో ఉంటామంట. సో అలా చెప్పారు మాకు ఫస్ట్ వెళ్తున్నప్పుడే కొన్ని డ్రైవర్ చెప్పడం జరిగిందనమాట, ఇలాగే ఉండాలి, అవి మీదికి వచ్చినాయి. అయితే ఒక్కొక్కసారి అవి పక్క నుంచి ఇట్లా వెళ్తున్నట్టు, రోడ్డు మీద నుంచి వెళ్తున్నట్టు కూడా ఉంటుందంట. అంటే ఓపెన్ ఏరియాలో ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదండి, అలా పక్కనే ఉంది. ఇంకా మాకైతే నిజంగా ఫస్ట్ టైం అండి, నేను కానీ పిల్లలు కానీ మా వారు కానీ చూస్తుంటే నిజంగా అసలు ఆ మూమెంట్ అది ఇంకా మనం మర్చిపోలేం లైఫ్లో. మాకైతే నిజంగా అలాగే అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా అయిపోయిన తర్వాత అంటే కాసేపు బస్సు ఆపారు, చూసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాం, మళ్ళీ ఇంకేం కనిపిస్తాయని వెతుక్కుంటూ అలా. అది ఏంటంటే ఒక లక్ అనమాట. ఆ టైంలో మనకు అలా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి కనిపించకపోవచ్చు, బట్ కనిపించినప్పుడు మాత్రం ఆ ఎంజాయ్మెంట్, ఆ ఫీల్ని మనమైతే మర్చిపోలేం. సో మేము కూడా అలాగే మర్చిపోలేకపోతున్నామండి ఇప్పటికీ స్టిల్. అదైతే నిజంగా రియల్గా చెప్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కనిపించేవి చూసి ఆర్యాన్షి, ఏంటమ్మా అవి అటుపోతున్నాయి, ఇటు వస్తున్నాయి ఇలాగే అడుగుతూనే ఉన్నాడు. కొంచెం క్యాప్చరింగ్కి అంటే ఓకే, బట్ వాడికి చెప్తూ నేను చేస్తూ మా వారు అట్ ద సేమ్ టైం ఆయన చెప్పడం అలా అన్నీ చేసుకుంటూ ఇంకా అన్నీ చూపియాలి, పిల్లలకి ఏ డిసప్పాయింట్ చేయకూడదు, ఇలాంటి అన్నీ మైండ్లో పెట్టుకుంటూ జూ పార్క్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూనే చూసాము. కానీ ఇదంతా జూ పార్క్ మాత్రం ఇదంతా అంటే సేఫ్గా ఇలా అంతా నీట్గా వాళ్ళ అన్ని అరేంజ్మెంట్స్ అంతా ఈ అడవి శాఖ వాళ్ళే చేస్తారట అండి. సో ఇదంతా హ్యాండ్ ఓవర్ ఎక్కడ వీళ్ళ తెలంగాణ అటవీ శాఖ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఈ జూ పార్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే కొన్ని డిస్ప్లే బోర్డ్స్ చూశాను. ఏంటా అంటే ఆ డిస్ప్లే బోర్డ్స్ ఇక్కడ కొన్ని వాటిని అడాప్ట్ చేసుకున్నారు కొంతమంది యానిమల్స్ని. అంటే వాళ్ళ బర్త్డేస్ రోజో లేదా సంథింగ్ ఏదైనా అకేషన్ రోజో లేదంటే బట్ నార్మల్గానో వాళ్ళు ఎలా అంటే అడాప్ట్ చేసుకొని వాటితో టాక్ చేయడం కానీ వాటికి ఫీడింగ్ కానీ ప్రతిదీ దాని యొక్క అన్ని వాటికి అయ్యే ఖర్చు అంతా వాళ్ళే వీళ్ళకు ఇస్తున్నారు అని చెప్పి అక్కడ ఒక విషయం ఈసారి మనకు వెళ్ళినప్పుడు తెలిసింది.
అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ బర్డ్స్ అయితే ఎలా ఉన్నాయి. ఈ బర్డ్స్ అంటే మొత్తం వెళ్తే ఈ జూలో చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి. అసలు ఏ రకం ఏంటి ఎప్పుడు చూడనివి ఇంతగా ఉన్నాయి అన్న ఒకటే తెలుస్తుంది మనకి. ఏంటి ఒక్కొక్కటి అయితే అవి చేసేవి చూస్తుంటే భలే థ్రిల్గా ఉంటుంది, భలే ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఉన్నంతసేపు మనకి ఏంది నడవడం కానీ అది అలా అనిపించదు, అంటే చేత కావట్లేదు అన్నట్లు అనిపించదు. అలా చూస్తున్నంతసేపు పిల్లలు కానీ మనం కానీ మనకు అంటే పిల్లలకంటే మనకే పెద్దగా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఆపుకోలేకపోతున్నాను. నేనైతే అలాగే ఫీల్ అవుతాను ప్రతి టైం. అలాగే పిల్లలకి ఇక్కడ చూపిస్తుంటే ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్కలాగా వాటి ఏమంటారు, ఒకదానికి ఒక బర్డ్కి సైకిల్ చేసుకోవడం. అంటే ఇప్పుడు వాటికి టాక్స్ రాదు, అంటే మాట్లాడడం రాదు. మనకైతే మాట్లాడుతూ అలా మన కమ్యూనికేషన్ని చేసుకుంటాం. కానీ వాటి కమ్యూనికేషన్ ఎలా ఉందో తెలుసా, వాటి సైగలు వాటి ద్వారా చేస్తున్నాయి. అవి కూడా అబ్జర్వేషన్ ఉండాలి, బట్ ఎలా అయినా ఆ టైంలో మనకి అవి కనపడాలి. అలా మాకు కొన్ని కనిపించాయి అన్నమాట. ఆ అబ్జర్వేషన్ని మేమైతే అబ్జర్వ్ చేయగలిగాం. సో కొన్ని అలా థ్రిల్గానే అనిపించింది నిజంగా. రోజు చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత, మా మ్యారేజ్ అయినప్పుడు కొత్తలో 2014లో వెళ్ళాము. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకు పిల్లలతో ఇలా వెళ్ళడం నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. అలా డేని మేము ఎంజాయ్ చేసాం. ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుందేమో అని ఇలా క్లియర్గా పెట్టడం జరిగిందండి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి టైమ్స్ మళ్ళీ రావు కాబట్టి, బట్ చూపించినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం చాలా మట్టుకు సపోర్ట్గా ఉండి అన్నీ చూసేసి చాలా ఎంజాయ్ చేసి రండి. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. సో ఇలాంటి వీడియోలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఇంతే హ్యాపీనెస్గా వస్తూ అంతా షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మరి థ్యాంక్ యూ, బాయ్ బాయ్.